నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిదానపరమైన మార్పులు, ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా విశాఖపట్నం కేంద్రంగా ఉదయ్ సేన పార్టీ ఆవిర్భవించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డాది ఉదయ్ కుమార్ పార్టీ పేరు, లోగో సిద్ధాంతాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్ 24తో మాట్లాడుతూ వ్యక్తిగత దూషణల రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరోధించడం, పంచగ్రామాల సమస్యల పరిష్కారం, స్థానిక యువతకు 80% ఉద్యోగాలు దక్కేలా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో 50% పైగా సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకే కేటాయిస్తామని వెల్లడించారు. బడా కాంట్రాక్టర్లపై ఆధారపడకుండా సామాన్యుల నుంచి ₹100 డిజిటల్ క్రౌడ్ ఫండింగ్తో నడిచే ప్రజా పార్టీగా ఉదయ్ సేన నిలుస్తుందని అన్నారు. త్వరలోనే శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్ర చేపడతామని తెలియజేశారు. గత 2024 ఎన్నికల్లో బెందు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నిర్ణయించుకున్నాం, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఒంటరి పోరాటం కాదు, ఏదో ఒక వేదిక అనేది ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు గురు పౌర్ణమి మంచి రోజు కావడంతో సామాన్యుడే నాయకుడు అనే స్లోగన్తో ఉదయసేన అనే పార్టీని రోజు ప్రకటించడం జరిగింది. ఉదయసేన పార్టీ పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే, నా పేరు ఉదయ్ కుమార్ అని రావడం. ఉదయ్ అంటే ఉదయించే సూర్యుడు, సేన అంటే సైనికులు, అంటే సూర్యుడు ఉదయించగానే సైనికులు ప్రజలకు సేవ చేయడం కోసం బయలుదేరి వెళ్లాలనే ఉద్దేశంతో ఉదయ సేన అనే పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. వారికి సహకరించాలని ఉద్దేశించి పార్టీ స్థాపించడం జరిగింది. అలాగే పార్టీ సభ్యత్వం కూడా రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. సభ్యత్వం కేవలం ₹100కే సభ్యత్వం తీసుకుంటాం. ఉదయ సేన పార్టీలో ప్రతి ఒక్క కుటుంబంలో సభ్యుడు కూడా మాకు సభ్యుడిగా చేరాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశలో ఉండాలి, వాళ్ళ సమస్యలు ఎప్పుడు మాకు తెలుస్తూ ఉండాలి అని ప్రతి ఏరియాలో కూడా రేపు ఆగస్టు 15 నుంచి జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో పర్యటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజా సమస్యలు మీ పార్టీ ప్రధాన లక్ష్యాలు కూడా ఎలా ఉందో లక్ష్యంతో అవినీతి రహితంగా ఉండాలి. అలాగే సామాన్యులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉదయసేన పార్టీ ఉంటుంది. సామాన్య సమస్యల పరిష్కారం కోసమే ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఉదయ్ గారు, మీరు ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ గా వర్క్ చేసి ప్రధాన సమస్య ఏంటంటే ఇల్లు స్థల సమస్య, అదొకటి. 2, వాళ్ళ పిల్లలు చదువుకోవడం కోసం 50% రాయితీ, రెండో సమస్య. మూడోది వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ సమస్య. ఈ 3 ప్రధాన సమస్యలు. వాటిని ఎలా విధంగా పరిష్కరించాలని మా పార్టీ అనుకుంటుందంటే, ఇప్పుడు ఇంటి సమస్య అంటే జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు జిల్లా వ్యాప్తంగా అనేది ఒక రకమైన డేటా తీసుకుని వీళ్ళకి ఎంత స్థలం అవసరం అవుతుంది ముందు మనం సర్వే చేయాలి. సర్వే చేసి ఈ స్థలాన్ని ముందు సేకరించిన తర్వాత అప్పుడు జర్నలిస్ట్ కి మన ఇళ్ల స్థలం కేటాయిస్తే ఖచ్చితంగా మన ముందు, అంతేగాని ముందు జర్నలిస్ట్ తాలూకా ఓ పేర్లు తీసుకోవడం, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాను ప్రకటించడం, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా ప్రభుత్వాలు దిగిపోవడం, మళ్ళీ కొత్త ప్రభుత్వం రావడం, ఇలాగే ప్రతి జర్నలిస్టులు నమ్మి మోసపోవడం జరుగుతుంది. ఇది కాకుండా ముందుగానే మనం ఎంత విజయవాడ వెళ్ళాలనుకుంటే విజయవాడ ఎంత దూరం ఉంది, ఎంత టికెట్ ఉంది, ఏం చేయాలి ముందు ప్రిపేర్ అయ్యి కదా మనం విజయవాడ వెళ్తాం. అంటే విజయవాడ వెళ్ళిపోతాం కానీ విజయవాడ వెళ్ళలేం కదా. అలాగే ముందు ఏం చేయాలన్నది ముందు రెవెన్యూ పరంగా ఏ మండలంలో విలేకరులు ఉన్నారు, మండల ఎంఆర్ఓ నుంచి ఎంత సైట్ మనకు అవసరం ఉంది, ఎంతమంది విలేకరులు టేకప్ చేస్తారు, అట్టే ఒక లెక్కల లిస్ట్ తీసుకోవడం. అలాగే జిల్లా కేంద్రానికి పంపించిన తర్వాత అప్పుడు ఎంత సైట్ అవసరం ఉందో ఆ సైట్ ముందు ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎంతమందికి సైట్ అవసరం అంతమందికి ఇవ్వడానికి అవుతుంది. అందులో ఇల్లు ఉన్న వారు ఎవరు, లేని వారు కూడా మనకు అవుతుంది. కాబట్టి అందరికీ న్యాయం జరుగుతున్న ఉద్దేశం. అలాగే ప్రతి సంవత్సరం మా పిల్లలకి 50% రాయితీ ఇవ్వండి మనం బతిమాలుకున్నట్టుగా కట్టి అధికారులు కోరడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా అలా కాకుండా ఒక పర్మనెంట్ జీవో, అంటే అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టుల పిల్లలకు 50% ప్రతి సంవత్సరం వాళ్ళ విద్యాభ్యాస సంవత్సరంలో రాయితీ అనే పర్మనెంట్ జీవో అని మేము పోరాడతాం. ప్రతి సంవత్సరం ఆగాకలేదు. అలాగే ఇన్సూరెన్స్ అంటున్నాం. ఇన్సూరెన్స్ మీరు 1200 కట్టండి, మీరు 200 ఇస్తా ఉంటున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్ కడుతున్నారు, కొన్ని జిల్లాలో మనం కడుతున్నారు, కొన్ని జిల్లా ఇల్లు కడుతున్నారు, కంచిగా దొరుకుతుంది. అది గవర్నమెంట్ పూర్తిగా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కట్టి మనకి ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చే విధంగా కూడా పోరాటం చేస్తాము. ఇది జర్నలిస్ట్ సంబంధించి ప్రధాన సమస్యలు మీరు దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాం.